నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీనివాస్ తో ఎలాంటి లావాదేవీలు జరపలేదు స్పష్టం చేసిన మంత్రి గంగుల కమలాకర్. చేతనైతే జాకీ పరిశ్రమ తీసుకురా రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డికి మాజీ మంత్రి పరిటాల సునీత సవాల్. ఏ ఒక్క పేద విద్యార్థికైనా మీ కళాశాలలో ఉచితంగా విద్యను అందిస్తున్నారా మంత్రి మల్లారెడ్డిని ప్రశ్నించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. రాయలసీమ ద్రోహిగా ముఖ్యమంత్రి జగన్ నిలిచిపోతారు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగదీష్ వ్యాఖ్య. ఇక డీటెయిల్స్ చూస్తే శ్రీనివాస్ తో తాను ఎలాంటి లావాదేవీలు జరపలేదని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ధర్మేందర్ అనే వ్యక్తి ద్వారా కులం పేరుతో శ్రీనివాస్ పరిచయం అయ్యాడని అన్నారు. తన బావ దగ్గర పెళ్లి ఖర్చుల కోసం 15 లక్షల అప్పు అడిగితే ఇప్పించారని అన్నారు. పెళ్లి కోసం చేసిన అప్పు అలాగే ఉందని అన్నారు. సిబిఐ దర్యాప్తులో అన్ని వివరాలు చెప్తానని సిబిఐ తనను 20 నిమిషాలు మాత్రమే ప్రశ్నించిందని అన్నారు. ఎన్ని ప్రశ్నలు వేసినా తన నుంచి ఇవే సమాధానాలు వస్తాయని స్పష్టం చేసినట్లు తెలిపారు. తన కాల్ లిస్ట్ ఫోటోల వివరాలు సిబిఐ వద్ద ఉన్నాయని అన్నారు. కూలగొట్టే ప్రయత్నం చేస్తే రెస్పాన్స్ అయితే చాలా సీరియస్ యాక్షన్. థ్యాంక్ యూ. మున్నూరు కాపులు అందరూ కలుసుకుంటున్నారు కాబట్టి వీలైతే మీరు రాండి అంటే మరి నాకు అడ్రస్ తెలియదు, మీరు రాండి ఎవరు పంపించమంటే తను వచ్చాడు. అదే నా వెహికల్ తీసుకుపోయిన తర్వాత ఆయన ప్లేస్కి వెళ్ళాము. అక్కడ ఫిలింనగర్ గెస్ట్ హౌస్లో వాళ్ళందరూ కూర్చున్నారు. అతనితో పాటు మేము మోగానే ఒక 5-6 ఉన్నారు. నన్ను పరిచయం చేశారు అక్కడ రామరాజు. ఇతను ఐపీఎస్ ఆఫీసరు. నేను పరిచయం చేసుకున్నాను. ఆయన పక్కన కూడా ఇద్దరు ముగ్గురు, ఒక బిల్డర్ ఉన్నాడు, ఆయన కాపుని పరిచయం చేసుకుంటే ఇద్దరు ముగ్గురు అంతా కాపు గురించి మాట్లాడింది. చాలాసేపు డిన్నర్ చేసినాం. సో నేను సరే ఒక కాపు బిడ్డ కదా, కాపు గురించి ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి అందరూ గర్వపడ్డాం, సంతోషపడ్డాం, వచ్చేసినాం. మళ్ళీ నేను అలా చెప్పడం జరిగింది, ఈసారి మీరు మీ మేడం గారు కూడా ఐఏఎస్ ఆఫీసర్ అంటారు కదా, మీ మేడం కూడా పిఎం హౌస్లో పనిచేస్తూ అంటారు కదా, ఈసారి మీరు వచ్చినప్పుడు మీరు మా మేడం గారు ఉండగా మీరు రాండి, మీరు ఆంధ్ర కాపులుగా ఇక్కడ ఆంధ్ర కాపులు ఉన్నారు, మళ్ళీ ఒక గెట్ టుగెదర్ పెడతాము, పోయేటప్పుడు మీరు రండి అంటే మా మేడం రాలేదు కానీ నేను రేపు వస్తున్నా అంటే నేనే ఇన్వైట్ చేసినా. మళ్ళీ మా ఇంటికి కూడా తెల్లారి వచ్చిన భోజనం చేసిన పాపం అందరు కాపులు కల్పించేసాము, వెళ్ళిపోయాడు అంతే. ఆ తర్వాత క్లోజ్, ఇష్యూ లేదు. దాని తర్వాత 3 రోజులకు అరెస్ట్ అయిపోయాడు. అయితే అరెస్ట్ అయిన రోజు ఆ 1 వీక్ 10 డేస్ బ్యాక్ ముందున్న ఫొటోస్ అన్ని చూస్తే కూడా నా ఫోటోలో వెళ్ళిన నేను చెప్పింది సరి చూసుకున్నాను. ఇక్కడ ఏం లేదు. ఆయన ముందు కూడా తీసుకురావడం జరిగింది, దాన్ని కన్ఫర్మేషన్ అంటారు. నేను చెప్పింది ఆయన చెప్పింది కలిసిందా ఇద్దరు పెట్టారు, సేమ్ కలిసింది. స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. మా స్టేట్మెంట్ రికార్డులో ఆ స్టేట్మెంట్ రికార్డు ఒకటి జరిగిందని రాసింది ఒకటి కాపు సంఘం బిడ్డలు కలిచారు, వెళ్ళిపోయారు. అదొక్కటే రాసుకున్నారు. 4 సంతకం పెట్టిచ్చేశారు, ఆయన సంతకం పెట్టిచ్చేశారు, పంపించేశారు. మళ్ళీ ఆయన అన్నాడు, సార్ కొంచెం టైం తీసుకుంటున్నాం ఎందుకంటే మళ్ళీ మీరు పిలిచిన మాకు వీలు కాదు కాబట్టి ఈరోజు క్లోజ్ చేద్దామంటేనే అంతసేపు కూర్చున్నాను. నన్ను అడిగింది కేవలం 20 మినిట్స్ మాత్రమే అడిగినాను. 20 మినిట్స్ మాత్రమే నన్ను అడిగారు. పూర్తిగా సహకరించాము. ఎక్కడ ఒక తప్పు చెప్తే 100 తప్పులు చెప్పాలి, ఒక అబద్ధం చెప్తే 100 అబద్ధాలు చెప్పాలి. కాబట్టి మేము ఎక్కడ తప్పు చేయలేదు కాబట్టి మేము ఎవరికి వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు, వాడు మాత్రం మేము పని తీసుకోలేదు, అతను మాకు పని అడగలేదు. కాబట్టి ట్రాన్స్పరెన్సీ ఉంది కాబట్టి ట్రాన్స్పరెన్సీ చెప్పడం జరిగింది. మళ్ళీ మనం 160 సంతకం తీసుకోబట్టి పంపించేసాం. ఐ థింక్ ఇక్కడికి క్లోజ్ అయిందని నేను భావిస్తున్నాను. వాళ్ళు మళ్ళీ ఎప్పుడు రమ్మంటే అప్పుడు పోయితం సిద్ధం. 2 సంవత్సరాల పరిచయం రవిబాబు గారు. అతను ఒక 1 year నుంచి చూడంగా 2-3 సార్లు అడిగినట్టు మా చుట్టాల పెళ్ళికి ఏమైనా సాయం చేయమని. వాళ్ళు మా భావన స్టేట్మెంట్ అది ఇచ్చారు. 6 నెలల నుంచి 1 year నుంచి అడుగుతున్నాను, నేను ఇవ్వలేకపోతున్నా. నేను మీకు ఉచితంగా చెప్పుకుని నాకు హైదరాబాద్లో తెలియదు కాబట్టి ఏమైనా క్రెడిట్ ఇప్పియమని చెప్పి తను అడగడం జరిగింది. మా బావ 15 లక్షల రూపాయలు క్రెడిట్ ఇచ్చిన క్రెడిట్ యాక్చువల్గా ఆయన పేరు ఉన్నది. అది వాళ్ళ క్రాస్ చెక్లో అదే వెళ్ళింది. ఆయన అడితే అదే చెప్పారు, ఈయన అడితే చెప్పారు, వాళ్ళ దాంట్లో అదే ఉంది. అతను క్రెడిట్ తెచ్చుకున్నాడు, ఇంకా కట్టలేదు. అది కూడా మాకు క్లియర్ అదే స్టేట్మెంట్ క్లియర్. అంటే నాకు ఇప్పుడు వీలైతే లేదు అని చెప్పిన తర్వాత ఈ అరెస్ట్ కన్నా ముందు ఒక 1 వీక్ బ్యాక్ నాకు ఫోన్ చేశాను. ఈరోజు వస్తుండు, సాయంత్రం ఒక గెట్ టుగెదర్ ఫంక్షన్ ఉంది,
మున్నూరు కాపులు అందరూ కలుసుకుంటుండ్రు. కాబట్టి వీలైతే మీరు రాండి అంటే మరి నాకు అడ్రస్ తెలియదు, మీరు రాండి ఎవరు పంపించమంటే తను వచ్చాడు. అదే నా వెహికల్ తీసుకుపోయిన తర్వాత ఆయన ప్లేస్కి వెళ్ళాము. అక్కడ ఫిలింనగర్ గెస్ట్ హౌస్లో వాళ్ళందరూ కూర్చున్నారు. అతనితో పాటు మేము పోగానే ఒక 5-6 ఉన్నారు. నన్ను పరిచయం చేశారు అక్కడ రామరాజు. ఇతను ఐపీఎస్ ఆఫీసరు. నేను పరిచయం చేసుకున్నాను. ఆయన పక్కకు కూడా ఇద్దరు ముగ్గురు, ఒక బిల్డర్ ఉన్నాడు, ఆయన కాపుని పరిచయం చేసుకుంటే ఇద్దరు ముగ్గురు అంతా కాపు గురించి మాట్లాడేది చాలాసేపు. డిన్నర్ చేసినాం. సో నేను సరే ఒక కాపు బిడ్డ కదా, కాపు గురించి ఇట్లా ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి అందరూ గర్వపడ్డాం, సంతోషపడ్డాం, వచ్చేసినాం. మళ్ళీ నేను అలా చెప్పడం జరిగింది, ఈసారి మీరు మీ మేడం గారు కూడా ఐఏఎస్ ఆఫీసర్ అంటారు కదా, మీ మేడం కూడా పిఎం హౌస్లో పనిచేస్తూ అంటారు కదా, ఈసారి మీరు వచ్చినప్పుడు మీరు మా మేడం గారు ఉండగా మీరు రాండి, మీరు ఆంధ్ర కాపులు ఇక్కడ ఆంధ్ర కాపులు ఉన్నారు, మళ్ళీ ఒక గెట్ టుగెదర్ పెడతాము, పోయేటప్పుడు మీరు రండి అంటే మా మేడం రాలేదు కానీ నేను రేపు వస్తున్నా అంటే నేనే ఇన్వైట్ చేసినా మళ్ళీ మా ఇంటికి కూడా తెల్లారి వచ్చిన భోజనం చేసి మా అందరు కాపులు కల్పించేసాము, వెళ్ళిపోయాడు అంతే. ఆ తర్వాత క్లోజ్, ఇష్యూ లేదు. దాని తర్వాత 3 రోజులకు అరెస్ట్ అయిపోయింది. అయితే అరెస్ట్ అయిన రోజు ఆ 1 వీక్ 10 days బ్యాక్ ముందున్న ఫొటోస్ అని చూస్తే కూడా నా ఫోటో వెళ్ళింది. రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డికి చేతనైతే ముఖ్యమంత్రికి చెప్పి జాకీ పరిశ్రమను వెనక్కి తీసుకురావాలని మాజీ మంత్రి పరిటాల సునీత సవాల్ చేశారు. ఎమ్మెల్యే తన వదినను చైర్పర్సన్ గా పెట్టి మహిళల నుంచి సొమ్ములు వసూలు చేస్తోందని ఆరోపించారు. సొసైటీ పేరుతో ఒక్క మహిళ నుంచి 10,000 వసూలు చేసి మొత్తం 7 కోట్లు తీసుకొని 3.5 ఏళ్లైనా ఎందుకు ఖర్చు చేయలేదని ప్రశ్నించారు. ఆలమూరు కొండను లేఅవుట్ వేసి ఈ గ్రామానికి చెందిన వారికి ఇళ్ల పట్టాలు ఎందుకు ఇప్పించలేకపోయారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే పనులను చూసి ప్రజలు ఇదేం కర్మ మనకు అని విసుగు చెందుతున్నారని అన్నారు. కాలేజీలో పంపిస్తే కరెంట్ బిల్ ఇంతకు ముందు ఎంత వస్తుంది? రాష్ట్రం ఒకే రాష్ట్రం కావాలా 3 రాష్ట్రాలు కావాలి? ఒకే రాష్ట్రం 3 రాజధానులు వద్దా? గట్టిగా చెప్పండి. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని గట్టిగా పిల్లలు మీకే రేపు మీకు రేపు స్కూల్లో సబ్జెక్ట్ వస్తుంది. మీరు రాజధాని అంటే ఏమని రాస్తారు? ఎక్కడ రాస్తారు పేరు? అమరావతి రాస్తారా? ఇప్పుడు కర్నూలు, విశాఖపట్నమా, అమరావతి ఏం రాస్తారు? అమరావతి. ఇప్పుడు 3 రాజధానులు ఉంటే మీకు రాసేకి రాదు కదా, ఒక రాజధాని ఉంటేనే మనం రాసేకి అవుతుంది. అది చెప్పాలి మీరు జగన్ రెడ్డికి. ఇవన్నీ ఉన్నాయి కదా, మీకు ఈజీగా ఇసుక దొరుకుతుందా ఈ ప్రభుత్వం వచ్చినాక? చెప్పాలి. ఇప్పుడే ఎక్కువ ఉంది, అప్పుడు తక్కువ ఉంది. అప్పుడు కట్టుకున్నాము, ఇప్పుడు కట్టుకోలేకపోతున్నాము. అప్పుడు ఇసుక ఎంత దొరికేదమ్మా మనకు? ట్రాక్టర్ ఇసుక ఎంత దొరికేది? 2,500. ఇప్పుడు 5,000 పై అది ట్రాక్టర్ ఇసుక. అప్పుడు 2,000, ఇప్పుడు 5,000 అంటే మనకి ఎంత? దాదాపు డబుల్ అయింది. ఈ ప్రభుత్వం వచ్చినాక కనీసం ఇసుక కొని మనం ఇళ్ళ కట్టుకోలేకపోతున్నాం. మద్యపానం నిషేధం అని చెప్పేసి ప్రజల కోసం పనిచేస్తానని చెప్పాడు, కానీ మద్యపానం నిషేధం చేయలేదు. నిత్యావసర వస్తువులు గతంలో నమస్కారాలు. ఈరోజు ఇదేమి కర్మ మన రాష్ట్రానికి, ఇదేమి కర్మ మన రాప్తాడ్కనే ప్రోగ్రాం మీద ఆలమూరుకి వచ్చినాం. ఆలమూరులో కూడా మంచి స్పందన ఉంది. నిజంగా మనకి ఎందుకంటే మన పల్లెల్లో ఏదైనా జరిగితే ఇదేమి కర్మరబ్బ నాకి అనుకుంటాం. ఆ టైపు ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత, జగన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఇదేం కర్మ అనే పరిస్థితి వచ్చింది. దాంట్లో భాగంగా గ్రామాలంటే ఇంటింటికి కూడా మేము తిరుగుతున్నాం.
తిరిగినప్పుడు కూడా వాళ్ళు 100 కోట్లు సంపాదించిన మంత్రి మల్లారెడ్డి తన కళాశాలలో ఏ ఒక్క పేద విద్యార్థికైనా ఉచితంగా విద్యను అందిస్తున్నారా అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షం అంటే ప్రశ్నించే గొంతు అని, ప్రస్తుతం ప్రతిపక్షంలో ప్రశ్నించడానికి తనను ఎన్నుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్, మేడ్చల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ తోటకూర వజ్రేష్ యాదవ్, మహిళా అధ్యక్షురాలు సరిత, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వచ్చిందంటే మేడ్చల్ నియోజకవర్గ ప్రజలు అండగా నిలబడి జవహర్ నగర్ బస్తీలలో ఉన్న పేదవాళ్ళు ఆశీర్వదించారు కాబట్టి ఇవాళ ఆడబిడ్డలు యువకులు అండగా నిలబడి ఆనాడు నన్ను గెలిపించారు కాబట్టి ఇవాళ రాష్ట్ర స్థాయిలో ప్రజా సమస్యల మీద కొట్లాడుతున్నా. కొంతమంది సన్నాసులు మీ ఎంపీ ఏం చేసిందే అంటాడు. ఎంపీ ఎన్నుకున్నదే ప్రశ్నించే గొంతు. మిమ్మల్ని అడగనికే ఉండబెట్టి గుద్దనికనే నాకు ఓటేసారు. ప్రభుత్వం నా చేతికి అధికారం నా చేతికి వీళ్ళు వచ్చి కుర్చేసుకొని కూర్చొని జవహర్ నగర్ ప్రజల యొక్క సమస్యని పరిష్కరిస్తారు. డంపింగ్ యార్డ్ కావచ్చు, గాలి కావచ్చు, నీళ్లు కావచ్చు, ఇళ్ల పట్టాలు కావచ్చు, అధికారం కాంగ్రెస్ పార్టీకి చేసి చూపిస్తాం. ఇవాళ మీకు చేయనికి అధికారం ఇచ్చారు, మిమ్మల్ని చెప్పలు వలగొట్టడానికి నాకు అధికారం ఇచ్చారు. మీ చెప్పలు వలగొట్టారు ఎంపీ చేసినాయి. ఎంపీని ఎన్నుకున్నదో ప్రతిపక్షం అంటేనే ప్రశ్నించడానికి. మా మీడియా మిత్రులు కూడా అర్థం చేసుకోవాలి. ప్రతిపక్షంలో నన్ను ఎన్నుకున్నదే ప్రశ్నించడానికి, ప్రశ్నించే గొంతుకాన్ని ప్రజలు వేసిండ్రు. ఈ 4 ఏళ్లలో ఎన్నడన్నా ఒక్క రోజన్నా నేను ఇంట్లో వండుకున్నానా, ఒక్క రోజన్నా సెలవు తీసుకున్నానా మీరు ఆలోచన చేయండి. ఈ 4 ఏళ్ల కాలంలో పండుగున్నా, పబ్బమున్నా, జ్వరం వచ్చినా, కరోనా వచ్చినా, ఏ సమస్య వచ్చినా ప్రజలలోనే ఉన్నా, ప్రజల కోసం కొట్లాడుకుంటూ జైలుకి వెళ్ళి వచ్చినా కానీ ఏ రోజు కూడా కేసీఆర్ మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద కొట్లాట ఆపలే. ఇవాళ ప్రతిపక్షం అంటే ప్రజల తరఫున కొట్లాడేటోడని. ఇవాళ ఎప్పుడైనా మీరు చూడండి, ఎప్పుడైనా కొట్లాడకుండా ఊపుకున్నారా? మా యువకులు అందరూ కూడా అర్థం చేసుకోలే. ఇవాళ యువకులకు అండగా నిలబడి నేను కొట్లాడుతున్నా. నాకు శక్తిని మీరు ఇచ్చిండ్రు, మీరు ఇచ్చిన శక్తితో కేసీఆర్ తో కొట్లాడుతున్నా, కేసీఆర్ తోనే కొట్లాడుతున్నా. ఈ బోడి మల్లారెడ్డి ఎంత మనకు. రాయలసీమ ద్రోహిగా ముఖ్యమంత్రి జగన్ నిలిచిపోతారని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగదీష్ అన్నారు. రాయలసీమను మోసం చేసింది వైకాపా ప్రభుత్వమేనంటూ అనంతపురంలోని పార్టీ కార్యాలయం వద్ద నాయకులు ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామన్న నాయకులు ప్రభుత్వ న్యాయవాది సుప్రీంకోర్టులో మాత్రం హైకోర్టు అమరావతిలోనే ఉంటుందని చెప్పడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని స్వయాన ముఖ్యమంత్రి శిలాఫలకం వేసినా నేటికి నిర్మాణానికి నోచుకోలేదన్నారు. వీటన్నిటిపై ఈ నెల 9వ తారీఖున కడపలో తమ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తామని అన్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కర్నూలులో సీమ గర్జన పేరుతో సభ పెట్టాము డిసెంబర్ 5వ తారీఖు. ఆ సభకు హాజరు కాని వాళ్ళు సీమ ద్రోహులే అని వ్యాఖ్యానించారు. ఈరోజు వాస్తవమైనటువంటి రాయలసీమ ద్రోహులు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వమే. ఎందువల్లనంటే వారు ప్రజల్ని భ్రమింపజేసేదానికి, ప్రజల్ని మభ్యపెట్టేదానికి 3 రాజధానులు, అందులో న్యాయ రాజధాని కర్నూలులో ఉంటుంది, హైకోర్టు నువ్వు కర్నూలులో పెడతామని బయట ప్రచారం చేస్తారు. కానీ సుప్రీంకోర్టులో మన రాజధాని పైన వాదనలు జరిగినప్పుడు స్వయాన ప్రభుత్వం యొక్క అడ్వకేటు హైకోర్టు అమరావతిలోనే ఉంటుందని చెప్పనని సుప్రీంకోర్టు సాక్షిగా ఆయన అక్కడ నమ్మబలకడం జరిగింది. మరి ఎవరు ద్రోహులు? రాయలసీమలో మరి ఈరోజు కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని స్వయాన ముఖ్యమంత్రి అక్కడ శిలాఫలకం వేసి ఇంతవరకు కూడా 3.5 ఏళ్ళు అయినా కూడా అక్కడ స్టీల్ ప్లాంట్ పనుల నిర్మాణాలు జరగలేదు. అక్కడ స్టీల్ ప్లాంట్ నిర్మాణం ఏమాత్రం పట్టించుకోలే. అందుకనే మేము డిసెంబర్ 9వ తారీఖు మరి మా జాతీయ కార్యదర్శి నారాయణ ఆధ్వర్యంలో
రామకృష్ణ గారి నాయకత్వంలో మరి స్టీల్ ప్లాంట్ వెంటనే పనులు చేపట్టాలని చెప్పనని కడపలో పాదయాత్ర చేస్తున్నాం. దాంతోపాటు ఈ రాయలసీమలో హంద్రినివా నుండి 10,000 క్యూసెక్కులు అనంతపురం జిల్లా జీడిపల్లి వరకు ఒక సమాంతర కాలువ నిర్మించి నీళ్లు ఇస్తామని స్వయాన జగన్మోహన్ రెడ్డి అనంతపురం సభలో మొట్టమొదటి సంవత్సరంలోనే వాగ్దానం చేశారు. కానీ ఇంతవరకు అది అతిలే గతిలే. రాయలసీమలో మీరు ఏం చేశారు? 3.5 సంవత్సరాల్లో మీ ప్రభుత్వమే రాయలసీమకి ద్రోహం చేసింది. మీ వైఎస్ఆర్ పార్టీనే రాయలసీమలో ఎలాంటి అభివృద్ధి చర్యలు చేపట్టలేదు. మీరు చెప్పినటువంటివి కూడా చేపట్టాలి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ పర్యటించారు. నందిగామ మండలం అంబరుపేట సత్యమ్మ అమ్మవారిని మంత్రి దంపతులు దర్శించుకున్నారు. వారికి దేవస్థాన వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభవాది షష్ఠ సంవత్సరాం మధ్య శ్రీ శుభకృత్ నామ సంవత్సర దక్షిణాయనే नक्षत्रे शुभयोगे शुभकर्ण एवं विशेषनिष्ठायां शुभतिथौ श्रीमान् श्रीमतः गोत्रः पैडिपाल गोत्रोद्भवस्य अजय कुमार नामधेयस्य धर्मपत्न्याः वसंत लक्ष्मी नामधेयवतिजमानस्य कुमारस्य नयन राजु नामधेयस्य अपर्णा नामधेयवतिजमानस्य सह कुटुंबानां क्षेमस्थैर्य धैर्य वीर्य विजय अभय आयुरारोग्य शाश्वत ऐश्वर्याभिवृद्ध्यर्थं सर्वशक्तिपराजय सिद्धि द्वारा महत्व विजय प्राप्ति द्वारा शरीर संपूर्ण आरोग्यता फल सिद्ध्यर्थं सर्वकार्येषु दिग्विजय सिद्ध्यर्थं విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్మోహన్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. పోలీసులు రాష్ట్రపతికి గౌరవ వందనం చేశారు. అనంతరం రాష్ట్రపతి రోడ్డు మార్గంలో విజయవాడ ఫోరంకి మురళీ రిజిస్టర్స్ కు బయలుదేరి వెళ్లారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని 8 పోలింగ్ బూత్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. గత 4 రోజుల నుంచి నమోదు చేస్తున్న వివరాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. మండల కేంద్రంలో 100% ఓటర్ నమోదు 2 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉట్నూరు ఈఆర్ఓ తహసీల్దార్ మోహన్ సింగ్, డిప్యూటీ తహసీల్దార్ రామారావు, సర్పంచ్ సునీత, పోలింగ్ బూత్ లెవెల్ అధికారిని అనసూయ తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ పరిధిలో వైసీపీ నాయకులు హల్చల్ సృష్టించారు. జేపీ పవర్ ఇన్ఫ్రా ప్రైవేట్ సంస్థ విజిలెన్స్ ప్రతినిధి విజయ్ భాస్కర్ అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని పత్తికొండ పోలీస్ స్టేషన్కు అప్పజెప్పారు. దీంతో ఆగ్రహం చెందిన స్థానిక వైసీపీ నాయకులు ఆయనతో వాగ్వాదానికి దిగారు. తమ ట్రాక్టర్లను పట్టుకొని మీరెవరు అంటూ ఆ ప్రతినిధిని వైసీపీ నాయకులు ఒకరు బెదిరించారు. వాస్తవానికి జిల్లాలో ఇసుక విక్రయించేందుకు జేపీ పవర్ ఇన్ఫ్రా ప్రైవేట్ సంస్థ ప్రభుత్వం నుండి అనుమతులు పొందింది. ఫోటో మాట్లాడుతున్నా అలా కూడా కడపమ్మని కొడుకు పైలే ఫోటో దిగొట్టి రంగానికి అవసరం అవుతుంది.
నేను టెండర్ పడుకుంటా ఆ టెండర్ పక్కన వచ్చి చేస్తున్నాడు నేను డైరెక్ట్ వచ్చి తీసుకొని పోతానా అధికారికి ఫోన్ చేసి ఒక కంప్లైంట్ చేసి తర్వాత యాక్షన్ తీసుకోవాలి బండి తీసుకొస్తామన్నా నువ్వు టెండర్ మాడుకునేది మీరు జేపీ వాళ్ళు ఇప్పుడు మళ్ళీ రేట్ ఫిక్స్ చేసుకుని మీరు కదా మళ్ళీ వాళ్ళే ఫిక్స్ చేస్తారు అంత రేటు సొంతంగా మా నిర్ణయం ఏముండదు చెప్తాను ఈడే 2 వర్గాలు ఉన్నాయి అదే కదా చంద్రబాబు రోడ్డు షోలకు వచ్చే ప్రజలను చూసి వైసీపీ కుక్కలు మరుగుతున్నాయని టీడీపీ సీనియర్ నాయకుడు బుద్ధ వెంకన్న వ్యాఖ్యానించారు. విజయవాడలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇదేం కర్మ అనేది జగన్ పాలనతో విసిగిపోయిన ప్రజల నుంచి వచ్చిందని అన్నారు. రానున్న ఎన్నికల్లో విశాఖలో ఒక్క సీటు కూడా వైసీపీ గెలవలేదని సవాల్ చేశారు. నీలాంటోళ్లకు 100 మందికి చంద్రబాబు రాజ్యసభ సీట్లు ఇచ్చారని విజయసాయిరెడ్డిని ఉద్దేశించి అన్నారు. చంద్రబాబు యాత్రను అడ్డుకునేలా ఆటంకం కలిగిస్తున్నారని ధ్వజమెత్తారు. నిజానికి బీసీల గర్జన పెట్టే అర్హత జగన్కి లేదని అన్నారు. చంద్రబాబు జగన్ ప్రభుత్వాలలో బీసీలకు ఎంత మేలు జరిగిందో చర్చకు తాను సిద్ధమని ప్రకటించారు. బీసీ కార్పొరేషన్లు పెట్టిన జగన్కు ₹1 అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గారు కన్సల్ట్ చేస్తే అమలులో ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార పార్టీ వాళ్ళు ఉండాలి, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఉండాలి. ప్రతిపక్ష పార్టీలు మాట్లాడినా సరే దూరకెళ్ళబోతున్న చంద్రబాబు బీసీలని దాడులు చేస్తే మీరేం చేశారు? బీసీలని చెప్పుకుంటూ ఏం చేశారు? బీసీల ఆస్తులు ఆడుతుంటే ఏం చేశారు? చెప్పండి. మేము బీసీ గతంలో మేము చెప్తాం. బీసీని దాదాపు 35 మందిని చంపేశారు ఈ రాష్ట్రం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. బీసీల ఆస్తులు లాక్కున్నారు. ఒక ఎస్సీ కాలనీలో రోడ్డుకి అడ్డంగా గోడ కట్టారు. చెప్పనండి, రేపు మీటింగ్ లో చెప్పనండి. దమ్ము ఆ బీసీ గర్జనలో జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించుకోనండి. మేము కూడా బీసీ గర్జనకి చేపడతాం. అంతేగాని మంత్రి పదవులు తీసుకొని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాగుందని బయలుపోతే ఎవరు చూస్తూ ఉంటారు. వీళ్ళకి బీసీ గర్జన పెట్టే అర్హత లేదు. బీసీల గురించి మాట్లాడే అర్హత లేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీ విద్యార్థులు ఎంతమంది విదేశాలకు వెళ్ళి చదువుకున్నారు మాట్లాడతారు. మేము ఎంతో మందిని చూసాం. సమాజంలో మంచి చేయడానికే ఉంటారు వాళ్ళు. మన యూనివర్సిటీలో మాకైతే అర్థం కాదు. ఎందుకంటే నువ్వు గదిలో 16 ఏళ్ళు జైల్లోకి వచ్చినాడు. పెద్ద మాస్టర్ మైండ్ ఇది. ఆ చదువుకున్నప్పుడు కూడా ఏదో ఒకటి చేసి నువ్వు పాస్ అయి ఉంటావు. నువ్వు ఇవాళ చంద్రబాబు గారి గురించి మాట్లాడతావా? దమ్మంటే అందరికీ నమస్కారం. దేవుని పిలిపిస్తారా? ఇదేం కావరా బాబు అనేది చంద్రబాబు నాయుడు గారి శ్లోకం కాదు. ఇదే కర్మ అనేది ప్రజల శ్లోకం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినదానికి ప్రజలు ఇదే కర్మ అని ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారి నోట్లో వచ్చిన శ్లోకం కాదు, ప్రజల్లోకి వచ్చినటువంటి శ్లోకాన్ని చంద్రబాబు గారు చెప్పండి. మీకు ఎందుకు అంత ఊరుబాటు? చంద్రబాబు నాయుడు గారు మీరు ఎందుకు విజయసాయి నీకు
నువ్వు దోచుకున్న ఉత్తరాంధ్రలో 40,000 కోట్ల రూపాయలు ఆఖరి నీ కుమార్తె కూడా దోచుకుంది. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి నేను పక్కన పెట్టాడు. మళ్ళీ ఏదో రకంగా దగ్గర అవ్వాలని చంద్రబాబు నాయుడు గారికి మీద అవాకులు చవాకులు పెడుతున్నాం. విజయసాయి రెడ్డికి దమ్ముంటే జగన్మోహన్ రెడ్డిని ఒప్పించి మళ్ళీ నువ్వు ఉత్తరాంధ్ర ఇచ్చాచురా. ఎన్నికల వరకు నువ్వు అక్కడ కూర్చున్నావు, నేను అక్కడ కూర్చున్నావు. 34 స్థానాల్లో ఒక్క స్థానం నీకు వస్తే నీ రాజకీయాలను తప్పకుండా. 34 స్థానాల్లో ఒక్క స్థానం కానీ నీకు వచ్చిందంటే నీ రాజకీయాలను తప్పకుండా. నువ్వు అక్కడ గన్మెన్లు లేకుండా పోలీసులు లేకుండా రోడ్డు మీద తిరిగితే ఉత్తరాంధ్రలో పిచ్చి మొక్కలు కొట్టని పడతారు. ఎందుకంటే నువ్వు దోచుకున్న మంచి మనుషులుగా చెప్తాం. అదే ఇలా రోడ్డు దగ్గర పడ్డాయని నాకు అర్థమైపోతుంది. గడప గడప వైసీపీ గారు తెరవ పడుతున్నారు, చీకు పడుతున్నారు, చేకరించుకుంటున్నారు. ఎలాగ దిగిపోతున్నాం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వస్తుంది అనే ప్రశ్నలో ఈయన మాట్లాడుతున్నారు. మానవ జోగి రమేష్ మాట్లాడుతున్నారు. ఏంటో జోగి రమేష్ ఏంటో పదాలని పేరు కానీ అయిపోయింది సినిమా. ఇప్పుడు జోగి రమేష్ వచ్చింది. దమ్ముండే రమ్మని దమ్ముండారు. ఏం దమ్ముండే రమ్మనేది వచ్చాక దమ్ముండే అక్కడికి వచ్చావు. ఏం చేసావు? ఏపీగా చంద్రబాబు గారి ఇంటి దగ్గరికి వచ్చావు కదా, ఏం మాట్లాడేది? హయత్ నగర్ పస్మామూలలో రేవ్ పార్టీ లాంటి పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఈ సందర్భంగా 29 మంది యువకులు 4 యువతులను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా జంట నగరాల్లో బాగా పేరొందిన 2 కాలేజీల విద్యార్థులుగా సమాచారం. పోలీసుల సోదాల్లో గంజాయి లభ్యమైంది. 11 కార్లు, 1 బైక్, 28 మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. జీతిన్ సుభాష్ అనే యువకుడి బర్త్డే సందర్భంగా ఈ పార్టీ ఇచ్చినట్లు సమాచారం. వాళ్ళ కొడుకులు ఒక్కొక్కరు అబ్బాయిలు పంపిస్తారు. మాట్లాడుతున్నావు వీడియో నా కొడుకులు అంటుండు. మాట్లాడుతున్నా వెళ్ళిపోవాలండి. ఏ వాడు మనకెక్తాడన్నా? అడుగుతుండ్రు. కొడుకంట మేమంట వీడియో నా కొడుకులు అంటుండు. అదుడు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీనివాస్తో ఎలాంటి లావాదేవీలు జరపలేదు, స్పష్టం చేసిన మంత్రి గంగుల కమలాకర్. చేతనైతే జాకీ పరిశ్రమ తీసుకురా, రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డికి మాజీ మంత్రి పరిటాల సునీత సవాల్. ఏ ఒక్క పేద విద్యార్థికైనా మీ కళాశాలలో ఉచితంగా విద్యను అందిస్తున్నారా? మంత్రి మల్లారెడ్డిని ప్రశ్నించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. రాయలసీమ ద్రోహిగా ముఖ్యమంత్రి జగన్ నిలిచిపోతారు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగదీష్ వ్యాఖ్య.
ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.